వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలిసిందే కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బిజినెస్ మ్యాన్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రతి కదలిక పైన ట్యాప్ జరిగింది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ వార్తలు మనం రోజు చూస్తున్నవే. కానీ మరీ జుగుప్సాకరమైన కోణాలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెల్లడవుతున్నాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం పోలీసులకు కలవరం కలిగించే విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వేరులు అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరీ దారుణంగా జుగుప్సాకరంగా కొనసాగింది. ఒక మహిళా జడ్జిని కూడా వదలేదు. సామాన్యంగా 2-3 జడ్జిల ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేశారు. కానీ ఒక మహిళా జడ్జిని ఏమాత్రం వదలకుండా వెంటాడారు. ఆమె ప్రతి చర్యను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గమనించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ అధికారులు పోలీసులకు ఈ నివేదిక అందజేశారు. ఈ నివేదిక ప్రకారం ఆ మహిళా జడ్జి ప్రతి కదలికను గమనించారు. ఆమె మెసేజ్లు చూశారు, వాట్సాప్ చాటింగ్ చూశారు, ఆమె మెయిల్స్ చూశారు, ఆమె గూగుల్లో ఏం సెర్చ్ చేస్తుందో చూశారు, ఆమె ప్రతి కదలికను చూశారు. ఆమె ప్రొఫైల్ తయారు చేసుకొని ఆమె బంధుమిత్రుల వివరాలను కూడా సేకరించారు. ఇలా ఎందుకు చేశారో అర్థం కాదు. కానీ ఆ మహిళా జడ్జిని సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా వెంటాడారు. ఇలా ఈమెతోనే కాదు, మరో జడ్జి సతీమణితో కూడా ఇలాగే వ్యవహరించారట. తాము ట్యాప్ చేయాలనుకున్న వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ పేరు మీద పెద్ద ప్రొఫైల్ తయారు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రతి కదలికను గమనిస్తూ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం మెయిల్స్ చేస్తున్నారు, వాళ్ళు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారు, అంటే వాళ్ళు వెబ్ బ్రౌజ్ మొత్తం ప్రతిదీ పర్యవేక్షించారట. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇప్పుడు పోలీసులకు అందింది. ఇది సంచలనంగా మారింది. అంటే కేసీఆర్ ప్రభుత్వ జమానాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దారుణంగా, ఎంత జుగుప్సాకరంగా కొనసాగిందో తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. కానీ ఈ మహిళా జడ్జి, ఆ జడ్జి గారి భార్య, వీళ్లతో ప్రభుత్వానికి, అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి పనేంటి? వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో ఇది పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. కానీ దర్యాప్తు చాలా వేగంగా కొనసాగుతుంది. అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి, వీళ్ళ టార్గెట్ ఏంటి, దర్యాప్తులో ముందు తెలిసే అవకాశం ఉంది. కానీ మహిళల్ని ఇలా వేటాడడం, అది కూడా జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తులను, మహిళలను వేటాడడం నిజంగా బీఆర్ఎస్ జమానాలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో ఇది జుగుప్సాకరమైందని చెప్పొచ్చు.